ఇటీవల మరణించిన గొప్ప దాతృత్వ హృదయుడు రతన్ టాటాకి నివాళిగా నుమాయిష్లో టాటా ఏఐ స్టాల్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్కు వస్తున్న సందర్శకులకు జీవిత బీమా, ఇతర బీమా పాలసీలపై అవగాహన కల్పించడానికి స్టాల్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. రతన్ టాటా గారు ఏదైతే తనకున్నటువంటి సంపాదనలు కానీ ఏదైనా కూడా ఒక 66% తనకున్నటువంటిది కూడా మొత్తం ప్రజలకే, సొసైటీ గురించి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ భాగంలో మేము కూడా ఒక పార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఒక 100% జనాభా ఉంటే 100%లో ఓన్లీ 7% మాత్రమే వాళ్ళ లైఫ్ని సెక్యూర్ చేసుకున్నారు. సో అలా కాదు అని చెప్పి ఆయన చనిపోయినందువలన పోయిన మన డిసెంబర్ నెలలో దానికి నివాళిగా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజలందరికీ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటి లాభం అంటే మనము అతి చిన్న వయసు నుంచి ఒక వృద్ధుల వరకు 85 ఏళ్ళ వరకు, అంటే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి ఒక 85 ఏళ్ళ వరకు మనం ఎవరికైనా కూడా ఇన్సూరెన్స్ చేయొచ్చు అనమాట. అంటే చూసుకున్నట్టయితే మనము నార్మల్గా వెళ్ళే ఒక బండి మీద వెళ్తేనే బండికి ఇన్సూరెన్స్ మ్యాండేట్ అంటారు. అంటే బండి కంటే కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన మనము, అంటే మనకు ఎంత లైఫ్ కవర్ ఉండాలి. మామూలుగా చూసుకుంటే ఒక మొబైల్ కవర్ 200 రూపీస్ పెట్టి మనం పర్చేస్ చేస్తాం. అంటే మనం కొనే మొబైల్కి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు మన లైఫ్కి మనం ఎంత వాల్యూ ఇచ్చుకోవాలి, అది మేము రతన్ టాటా గారి జ్ఞాపకార్థం జస్ట్ యాజ్ ఏ కండోలెన్స్గా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ టాటా ఏఐఏలో ఉన్న చాలా ప్లాన్స్ కూడా ఈవెన్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఒక 23 ఇయర్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నిల్ అని చెప్పి వాళ్ళు ఫైల్ చేసుకున్నా కానీ వీ కెన్ గివ్ అట్లీస్ట్ లైక్ 1 crore 50 lakhs to 1 crore ఆఫ్ టర్మ్ పాలసీస్. అలాగే వాళ్ళకి రిటర్న్స్తో పాటు కూడా, అంటే ఒక చిన్న ఏజ్లోనే, ఎంత చిన్న వయసులోనే వాళ్ళు ఒక టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్, లైఫ్ ప్లాన్ అనేది తీసుకుంటే అంత బెటర్ అని చెప్పేసి అని మా ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈవెన్ చాలామంది మనకి నిన్న మొన్న కూడా చాలామంది ఈవెన్ ఒక ఫిషరీ, అంటే ఒక చేపల రైతులు ఎవరైతే ఉంటారో, చేపల్లోని ఎవరైతే వాళ్ళు సాగు చేసే వాళ్ళు కూడా మనకి చాలామంది ఈవెన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, మాకు ఎట్లాంటి మా పిల్లలకి మేము ఏమైనా ప్రొటెక్షన్ చేసుకోవాలి, బీమా కావాలి అని అంటే ఎట్లా అని అంటే కూడా మనము వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మనకి అప్ టు ఒక 2 లక్షలు 2.5 లక్షల వరకు కూడా మనము ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా కూడా మన దగ్గర ఉన్న సేవింగ్స్ ప్లాన్తో వాళ్ళ జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసి చెప్తాం అనమాట.